ముందుకు సర్దండి, ఇంకా ఎన్నాళ్ళు సర్దుతారా? త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి రా. చూడలేదు బాబు, క్షమించండి బాబు. కళ్ళు కనిపించట్లేదురా? నువ్వు ఒక మనిషివేనా? ఏం కూసావురా? వద్దు వద్దు, నా జోలికి రావద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. మళ్ళీ నేను మనిషిని కాను. యజమాని మర్యాద లేకుండా నా కళ్ళ ముందే మా అబ్బాయిని పట్టుకుని కొడతావా? కూటికి లేని కూలివాడని జాలైనా లేకుండా ఆ ముసలాయిని బట్టి కొట్టొచ్చా? ఆ పెద్ద ఆయన ఏం చేశాడు? చచ్చి చెడి మోయలేని బరువు మోసుకొస్తుంటే ముందు వెనక చూడకుండా ఈయనే వచ్చి ఆయన మీద పడ్డాడు. అది ఆయన తప్ప? అసలు నువ్వెవడరా కలగ చేసుకోవడానికి? నేనా? సాటి కూలిని. అలే, అంత దూరం వచ్చింది. ఇంకో 4 రోజుల్లో సమ్మెలు సంఘాలు అంటాం. వెళ్ళు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. మీరు చేసేదేమిటి? నేనే పోతున్నా. ఆ ముసలాయిని కాస్త హాస్పిటల్లో చేర్పించండి. ఇదిగో, బోన్లో పెట్టి కొడితే పిల్లైనా పులి తిరగబడుతుంది. బక్కాళ్ళు ఎప్పుడు బక్కాళ్ళుగానే ఉండరు. ఒకనాటికి ఉక్కోళ్ళై తిరతారు. జాగ్రత్త. చాలే, పదరా పద. బాబు, ఏడుకొండలవాడ వెంకటరమణ, నువ్వే కొండకి కూర్చున్నావంటే ఈ కాయగూర ధరలు కూడా రోజు రోజుకి కొండెక్కిపోతున్నాయి. నాదా పూరు పట్లు, నాకు వచ్చే జనం కూడా పూరు జనమే. అందుకని నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం ధరలు తగ్గించి, తొందరగా తగ్గించి. ఇదిగో ధరలు పెరిగాయని ఆ 7 కొండలో లడ్డూ సైజు కూడా తగ్గించేశారంట. కానీ మన బాబాయ్ ఇడ్లీ సైజు తగ్గించుండా. అరే, నా ఇడ్లీ సైజు తగ్గలేదు కానీ ఒరే, మీ ఖాతా సైజు మాత్రం పెరిగిపోతుందిరా. మమ్మల్ని చేయమంటావు బాబాయ్? పొద్దుమాను రిచ్చా నాగినాకి సంపాదించింది అంతా అలా వరాలుగా ఎదానుకోవటానికే సరిపోతుంది. అవునా? వడ్డీలకు వడ్డీలు కట్టించుకుని మా పేనా తోడేస్తున్నాడు ఏమన్నాడు? ఏమిటి అంటున్నారు? నీ సంగతి అనుకున్నారు లేవయ్యా. అంటారయ్యా, అంటారు. పూర్తికి లేక పస్తులు పడున్నారే, అయ్యో పాపని బోల్డంత డబ్బు పోసి రిక్షాలు కొని ఈ అడ్రస్ లేని గదవలందరినీ బతకండి అని చెప్పని ఇస్తే ఏంటని ఇచ్చి అద్దె పోలేద్దా? 2 రూపాయలు అదేనా సరిగా ఇస్తున్నారా? నేను మీ ప్రాణాలు తీస్తున్నానా? ఇలాంటివన్నీ విని విన్నట్టు పోవాలయ్యా. డెఫ్ అయిపోవాలయ్యా. డెఫ్ అదే చౌడైపోవాలి. అది కాదు బాబాయ్, నా వడ్డీ నా మొహాలు పారేయమను, క్షణమును మళ్ళా నేనేమో మాట్లాడతానేమో. ఇగో, రిక్షాలకి అద్దె ఇవ్వలేని వాళ్ళు వడ్డీ ఎక్కడిస్తారయ్యా? అద్దె ఇవ్వలేరు కనుకే వడ్డీ ఏమో ఇవ్వమంటున్నాను. చూడు బాబాయ్, వడ్డీ కాసుకోవడం మా కులదయం. ఆయన చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటున్నాను. అంతేగాని నేనేం అన్యాయం చేయలేదు. అయినా ఈ లేని వాళ్ళకి ఎంత చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుందిలే. రే సప్లై, ఈ గర్భాతుల పోలు తినంగా ఇడ్లీలు ఏమన్నా మిగిలాయా? ఇప్పుడే వాయి దింపుతున్నామండి. మొత్తం వాయి పార్సల్ చేసాయి. ఏమరాలు, ఇవాళ ఇంట్లో అందరికీ పలహారమేనా? మా ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళని వదిలించుకోవడానికి వాళ్ళ ఏకాదశి ఉపవాసం అని చెప్పాను. అది నిజం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అబద్ధం తినేసి వాళ్ళు వంట చేయడం మరేసి. అయితే నేను పెళ్ళం గట్టిదే. లేదే, మెత్తగానే ఉంటుంది. బిల్ ఎంత? ₹4.75. సరే వెళ్ళు. అదే అరే, డబ్బు తీసుకురావడం మర్చిపోయానే. పర్వాలేదే, నీ ఖాతాలో రాస్తాను. మళ్ళా నా ఖాతాలో ఎందుకు? ఉన్నారుగా బాకీదారులు, వాళ్ళ ఖాతాలో రాసి. అయ్యి బాబాయ్, మా ఖాతాలోనే? అవునరా, సచ్చివాడి పెళ్లికి వచ్చిందే కట్నం. వస్తా బాబాయ్. ఏ డ్యూటీ అయిపోయిందే? కస్తజీ బాబు, ఏ అప్పుడే వచ్చేసావు? పని మానేశారు బాబాయ్. మానేశావా? ఏ, ఎందుకని? ఆ మేనేజర్కి నాకు పడలేదు. పోరాడి ఈ పని నాకు వద్దనే వచ్చేసాను. సరే, పోయి స్నానం చేసిరా, టిఫిన్ తిందు కానీ. వద్దు బాబాయ్, పని చేస్తేనే తిండి, లేకపోతే పస్తు. నా పద్ధతి నీకు తెలుసుగా. ఏం పద్ధతో ఏమిటో, ఇతరుల కష్టం దోచుకు తినే ఈ లోకంలో నువ్వు ఒక్కడి వేళ అనుకుంటే ఏం లాభం చెప్పు. అందుకే ఎక్కడా ఇవ్వలేకపోతున్నావు. ఇక నీకు ఆ దేవుడే దారి చూపించాలి. నాకెవరో దారి చూపించక్కర్లేదు. నా చేతుల్లో బలం, ఒంట్లో ఓపిక, నీలాంటి మంచాళ్ళ అభిమానం ఉంటే చాలు. నాకేలోటు రా. ఏడుకున్నారవాడు మావాడు ఉట్టి మొండోడు, ముక్కు సూటిగా పోతాడు.
నువ్వే కాపాడాలి స్వామి. పో తొందరగా పో, రైలుకి టైం అయిపోయింది. పోతున్నా బాబు పోతున్నా. ఎక్కడికి ఏమనో కనుక ఇంకేం లాభం లేదు, నువ్వు లాగలేవు. తిప్పు రైలుకి అందిస్తాను బాబు, అందిస్తాను బాబు, అందిస్తాను. మిమ్మల్ని రైలుకి అందిస్తాను బాబు. ఇలాంటి ఒడ్డు వాళ్ళు తగ్గించాల వాళ్ళు ఎందుకు రిక్షాలాగటం? పొట్టయ్యా, జానెడు పొట్ట. ఏ ప్లాట్ఫామ్ ఏదో చస్తే మున్సిపాలిటీ వాళ్ళు లాగి పారేసేదాకా దాన్ని పూడ్చుకోవాలిగా. తాత లే. నెమ్మదిగా. కూర్చో తాత, కూర్చో. నీ పేరేంటి? అప్పలసం బాబు. ఇట్లా ఎగసాసా దిగసాసాతో రిక్షా ఏం లాగుతావు? ఈ రోజు నుంచి నేను లాగుతాను. వచ్చే డబ్బులు చెరుసగం పంచుకుందాం. సరే బాబు, నువ్వెవరో దేవుళ్ళో వచ్చావు బాబు. అదేం లేదు కానీ కూలి ఎంతకు మాట్లాడా? ₹1 బాబు. ఏంటి ఈ 2 ఏరుగులకి ₹1? అవును బాబు. కష్టానికి తగ్గ కూలి ఎదగడం చేతగాకే నువ్వు ఇట్టా పీనుగైపోయావు. ఆ బిల్లు నువ్వు ఇక్కడే ఉండు, నేను సాయంకాలం వస్తాను. రావయ్యారా, త్వరగా రైలు టైం అవుతుంది. మీరేం కంగారు పడకండి, రైలు కాకపోతే దాని అబ్బకి అందిస్తాను. అరే ఇది ఒక పెద్ద విద్యనే, నేర్చుకోవాల్సిందే. అమ్మాయి పెళ్ళం అంటే ఇంత గొడవని ఇప్పుడు తెలుసుకున్నాను. అవునవును, మొగుడంటే ఇంత తెలుకని నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు వచ్చానంటే రావడం రావడం పెళ్ళాన్ని ఎక్కించి ఊరంతా చేస్తున్నా. ఇదేరా రావడం. ఏటి పెళ్ళమ్మా తట్టుకోండి ఎత్తుకొస్తాం అనుకుంటున్నాం. ఎక్కడో తీసినాం. తీసుకురాలా, ఏడైతే ఇట్టగే ఆడు పోరం బొక్కవుతాడని మా అమ్మకాడే వదిలేచ్చా. ఏంటంటే ఏంటంటే అక్కడ మీయా నేను పొరంబోకన్నా నీ కొడుకు డబల్ పొరంబోకడు అయిపోతాడు. ఇదేంద్రు ఆరనెత్తున్నావు. నా పిల్లలకి కారు కొనుక్కోవాలనిపించిందిరా. ముందేమను కారును కొన్నాను, తర్వాత కారు కొంటాను. మొహం చూడు, మొహం కాలుకొనే మొహమే. ఎక్కడ ఇంకోలేదు ఇదో ఎవరనుకుంటున్నావు అలా చూస్తున్నావు. రెడ్డి ఎవరైతేనే కానీ మా అందంగా ఉందరా ఇస్తోకు ముక్క. దాని అడ్రస్ కనుక్కోరా, వెళ్ళి బాడికి వదిలేసేస్తాను. వదిలేస్తావా? డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి. మీ ఇంటికి ఎందుకు? అదే నా పెళ్ళం. అది నా పెళ్ళం. తగ్గడం మీయా. రేయ్ పట్టుకుంటా. నీకు అసలు బుద్ధి ఏమైనా ఉందా? బుద్ధి ఏమైనా ఉందంట. అందమైన పెళ్ళాన్ని స్టాండ్కు తీసుకొస్తావా? పెద్ద మనిషి నేను కాబట్టి సరిపోయింది. అదే రౌడీ ఏదో అయితే కారులో తిట్టుకునేవాడిని. అబ్బి అబ్బే అబ్బే నువ్వు రిక్షాలు అవుతున్నావేంటి? అమ్మో అమ్మో, ఇది నా రిక్షా, ఇది నా రిక్షా. ఈ టైర్ నాది, ఈ చక్రం నాది, ఈ సీట్ నాది. ఇది నేను అప్పలసం ఎక్కిచ్చానే. నీకెట్టా వచ్చింది? రా ఇదిగో యారా గిరా అంటే పళ్ళు ఓడతాయి. అందాక ఎందుకులే, ఏమండి వేసుకో. అసలు ఈ రిక్షా మీకు ఎట్టా వచ్చిందండి? ముసలాడు అప్పలస్వామి ఏమయ్యాడండి? అట్టారా దారికి అప్పలస్వామి బండి లాగరాకపోతే నేను తీసుకొచ్చాను. వచ్చి దానిలో షేరు సగం పంచుకుందాం అనుకున్నాం. రిక్షా నాది, నన్ను అనకుండా మీ ఇద్దరు దీని మీద జాయింట్ వ్యాపారం. బాగుందయ్యా ఏర్పాటు. అవునయ్యా, నాకు పని కావాలి, ఆయన కడుపు నిండాలి. మధ్య నేనేం అవ్వాలి? నీకేం నష్టం అయ్యా? నీ ₹1 కదా నీ మొహాన్ని కొట్టేస్తాను. వాడు ముసలాడు కనుక అయ్యో పాపం రూపాయికి ఇచ్చాను. నువ్వు కుర్రాడి వయసులో ఉన్నావు, నువ్వు ₹2 ఇవ్వాలి. అంటే ఈ దొక్కుబడికి ₹2 అక్కలేదు. నువ్వే లెక్క. ఆ కోపమే వద్దంటున్నాను. ₹1 పాల వేసుకో బాబు. అడుగుతునే బుద్ధి. మేమే దరిద్రులు అనుకుంటే మాకన్నా దరిద్రులు ఉన్నావా? ఎందుకంటే అవుతారు. చూడండి, నన్ను ముష్టోడనండి, దరిద్రుడనండి, ఇంకా ఏమైనా అండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి నా అద్దె డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చి మొహాన కాంటి నుంచి ఉమ్మే శుభ్రంగా తుడుచుకుని హాయిగా నిద్రపోతాను. అట్లాగే తప్ప కష్టజీవి. అమ్మయ్యా, ఇన్నాటికి వరాల్ని ఎడా పెడా తిట్టేవాడు ఒక్కడు దొరికాడు. సరే సరే, జేజేలు వద్దు ఏమొద్దు కానీ నేను పోటీ వచ్చాను మీరు అనుకోవడం లేదు కదా? నేనేమనుకోవట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? అయ్యి బాబు, నానైతే అనుకుంటానా? నువ్వు వచ్చిన తర్వాత ఏనుగంత బలం వచ్చింది మాకు. ఎవడ్రా ఏనుగో? ఎవడా వాసపుంగు? ఆడ పెద్ద బెగడమయ్య. నీకు తెలీదా? పగల బేరాలు ఒప్పుకోడు, అన్ని రాత్రి బేరాలే. ₹4 వస్తే చాలు, 4 పీపాలు తాగేసి ఇదిగో దాని కింద పడుకుంటాడు.
పాప మంచి ధరలు మా అందరికి అన్నాలమ్మే అమ్మాయి పేరు లక్ష్మి. ఏం లక్ష్మి ఇవాళ ఇంత లేట్గా వచ్చావే? సదియ్యా భలేగా సోకు చేసుకున్నావే. అబ్బో పౌడర్ కూడా గుమగుమలాడిపోతుందే. ఏ ఒళ్ళేమన్నా చిమచిమలాడుతాందా? ఆడదా మరి నీలాంటి దాన్ని చూస్తూ ఉంటే. ఏయ్, ముందు కర్రతి తీయకపోతే తీయకపోతేనా నేను తీస్తా. ఏయ్, ఏం చేసుకుంటావే? వదిలు. ఆడపిల్ల మీద నీ వీరత్వం. మరి నీ మీద చూపించుకుంటావా? చూసుకో. ఇంకేమైనా కావాలా? రా అన్నం తింటూ కానీ. అప్పుడు ఆ చిత్రాంగి దేవ సారంగ ధరలు చూసి సారంగా సారంగా ముద్దురాలకెడి మోముతో సారంగో సారంగ జర ముందుకు ముందుకు రారదా సారంగో సారంగా రాజు లేనప్పుడు సారంగో నీవు రరద పొరద సారంగో నీవు రరద పొరద సారంగో అప్పుడు ఆ చిత్రాంగి దేవి ఆ బుర్రపెట్టిన ఎదురవుతున్నటువంటి సారంగ ధరను చూసి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి సారంగా సారంగా అప్పటికనే ఆ సారంగ ధరంతో పలకకుంటుడిసే ఓ పొత్రేక మనసుండాలనేటువంటి ఆ చిత్రాంగి దేవి రేమంటూ రేసు కుక్కలకు మీద పడిపోయిందండి. అసలు ఆకలి తప్పంటే మునితో తోకతో అసలు ఉరేసి మద్ర అన్నం ఇవాళ లక్ష్మీ అన్నట్టు కొంపు తీసి ఆదివారం అంటావా? నా అన్నింటికి అంటాను ఇవాళ లక్ష్మీ కడుపు ఆకలితో నకనకలు ఆడిపోతామని. ఓ గట్ట చూడు వచ్చేస్తుంది రచ్చి. ఏమిటి అటు కొనిస్తావు తెలియగా? భయపడకు. నిన్ను కారు డ్రైవింగ్ నేర్చుకోవంటే డాన్స్ చేస్తావా? అందుకే వంట చేసుకునేదాన్ని కార్ డ్రైవింగ్ ఎందుకు అంటే మీరు వింటానా? పల్లెటూరు గబ్బిలాయ్ ఈ రోజుల్లో ఆడదే దేశాన్ని వెళ్తుంది. నా చెవు సరే సరే వెళితే తొయ్యాల్సిందేనా మరి? భలే భలే బాగుంది, చాలా బాగుంది. అమ్మగారు ఇటుతో వస్తున్నారు, మీరు అటుతో వస్తున్నారు. ఇట్లా అయితే కాపర్ నడుస్తుందేమో గాని కారు మాత్రం కదలదంటే. ఏమి నువ్వు? ఏం లేదండి, మెకానిక్ కబురు చేయండి, లక్షణంగా వాడు రిపేర్ చేసి తీసుకొస్తాడు. మరి మేము ఇంటికి వెళ్ళాలిగా. రిక్షా ఉందిగా. నాన్న రిక్షాలో వెళ్తాను నాన్న. రిక్షాలో వెళ్ళడం మనిషిని మనిషి మోయడం నాన్సెన్స్, అమానుషం. అయ్యా మీలాగే అందరూ అనుకుంటే మా పని పస్తే. ఇట్లా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి మా పేదాళ్ళ కడుపులు కొట్టకండి. ఏమండి వర్షం వచ్చేలా ఉంది, రిక్షాలోనే వెళదాం.
సరే మీరు వెళ్ళి కూర్చోండి మ్యాన్ వెళ్ళిద్దరు తీసుకెళ్ళి మరి మీరు నేను నడిచి వస్తానులే. అయ్యా ఇద్దరిని మోసడానికి మూడో మనిషి బరువు కాదు. మీరు మాత్రం నడిచొస్తానంటే నేను ఒప్పుకోను. ఎత్తి రిక్షాలో కూర్చోబెడతాను. భలే భలే వాట్ మ్యాన్ భలేవాడివే నువ్వు. ఐ లైక్ యూ వెరీ మచ్. అంటే ఏంటండి? అంటే నువ్వు నాకు బాగా నచ్చావు అనమాట. ఆ మాటే ఇంగ్లీష్ లో నేను అన్నాను అనుకోండి. అసాధ్యుడివే. పద